హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈషా వర్డ్స్. ఎంత వర్షం పడుతుందో చూస్తున్నారా? ఈ వర్షంలో కూడా ఇవాళ ఐక్యాకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా ఇంట్లో సోఫా అప్డేట్ చేయాలి. సో మాతో పాటు మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తా. అండ్ నేను 15 days నుంచి ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ వచ్చేసింది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఈ అన్బాక్స్ చేసిన తర్వాత మనం ఐక్యాకి వెళ్దాం. సో ఇదన్నమాట ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న సోఫా. సో దీన్ని అప్డేట్ చేయడానికి చూస్తున్నాము. సో ఐక్యాకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, మన బడ్జెట్లో ఉన్నాయో లేవో చూడాలి. మా వాడు చూడండి వెళ్దామంటే ఏం చేస్తున్నాడు, లెగోస్తో ఆడుకుంటున్నాడు. సో వెళ్దామని రెడీ అయ్యే లోపు నాకు ఈ పార్సల్ వచ్చేసింది. ఈ పార్సల్ లిటరల్లీ నేను ఎంత వెయిట్ చేస్తున్నానో. సో ఏముందో నేను మీకు చూపిస్తాను. నేను ఎందుకు ఇంత ఎగ్జైటెడో మీకు తెలుస్తుంది. సో దాన్ని అన్బాక్స్ చేసి చూసేద్దాం. దాని తర్వాత మనం ఐక్యాకి వెళ్ళిపోదాం. సో అన్బాక్స్ చేస్తున్నాను. పార్సల్ రాకపోతే వచ్చేంత వరకు టెన్షన్. వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలనిపించదు. దిస్ ఈస్ ద వన్ ఐ వాజ్ వెయిటింగ్. అవునండి, నేను మళ్ళీ ఇంకొక మైకిల్ కోర్స్ బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈసారి థ్యాంక్స్ గివింగ్లో షాపింగ్ కన్నా కూడా థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్ చేసాము. నాకు ఎందుకో ఈసారి థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినట్టు అనిపించింది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ లాస్ట్ ఇయర్ నేను మైకిల్ కోర్స్ పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. ఈసారి నేను మైకిల్ కోర్స్ పర్ఫ్యూమ్ అండ్ మైకిల్ స్కోర్ది స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఎగ్జైట్మెంట్లో నాకు మాటలు కూడా రావట్లేదు, సరిగా పేరు కూడా పలకడం రావట్లేదు. ఎందుకంటే లిటరలీ ఎన్ని బ్యాగ్స్ చూసానో, ఎన్ని బ్యాగ్స్ చూసి 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 ఫైనల్లీ నేను ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అసలు స్టోర్స్కి వెళ్ళాము, ఆన్లైన్లో నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు కొన్ని ఆర్డర్ చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను. ఏంటో మరి ఈ బ్యాగ్కి అదృష్టం వచ్చేసింది. సో చూడండి, సో బ్యాగ్ డీటెయిలింగ్ అంతా నేను చూపిస్తాను. నువ్వు దగ్గరకు వచ్చేసాయి. సో బ్యాగ్కి ఏంటంటే ఇలా, ఇది అంటే ఈ మోడల్ నేను ఎవరి దగ్గర ఎక్కువగా వేసుకుంటే చూడలేదు. ఇక్కడ నేమ్ వచ్చేసింది, బ్రాండ్ నేమ్. అండ్ దాని తర్వాత ఈ స్ట్రిప్స్ ఇలా వచ్చేసాయి. అండ్ ఇది క్యాజువల్గా మనం దేనిపైన, ఏ డ్రెస్ పైన వేసేసుకోవచ్చు. సో లోపల వచ్చేసి, లోపల తీసుకొచ్చి ఏంటో అన్నీ పెట్టించారు. మంచిగా కాస్మెటిక్స్ అవన్నీ పెట్టివ్వచ్చుగా. సో లోపల వచ్చేసి ఇలా ఉంది. అండ్ దెన్ ఇట్లా పైన చూపి. అండ్ దెన్ ఇక్కడ సైడ్కి మనం ఏదైనా పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. ఇందులో వీళ్ళు మైకిల్ స్కోర్ దీనికి సంబంధించినది ఇచ్చారు. అండ్ దట్స్ ఇట్. ఇలా ఉంది. ఇందులో చాలా ఐటమ్స్ పడతాయి మనకి. నాకైతే చాలా 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 నచ్చేసింది. అండ్ బ్యాక్ కూడా ఒకటి ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఒకటి ఉంది. అండ్ మెయిన్ థింగ్ దీని బెల్ట్. ఇప్పుడు జనరల్గా అన్నిటికీ లెదర్ బెల్ట్స్ ఉన్నట్టు లేకుండా ఇలాంటి బెల్ట్ ఇచ్చేసారు దీనికి. నాకు నచ్చింది, చాలా నచ్చింది ఇది. అండ్ సైడ్కి ఇది ఒక హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. సో ఈ ఇయర్ థ్యాంక్స్ గివింగ్లో కాదు కానీ థ్యాంక్స్ గివింగ్ తర్వాత కొనుక్కున్న బ్యాగ్ ఇది. అండ్ సో బ్యాగ్తో పాటు నేను పర్ఫ్యూమ్ కూడా ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ నేను 3 ounces పెట్టాను, బట్ 1 ounce వచ్చింది. అదేంటో చూడాలి. అండ్ మీరు ఎవరైనా వాడారా? ఇది గార్జియస్, మైకిల్ కోర్స్లో గార్జియస్ పర్ఫ్యూమ్ అనమాట. చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పేసి. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము, దానికి రీజన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడికి యూఎస్కి వచ్చిన తర్వాత నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సో వీళ్ళ పర్ఫ్యూమ్ కూడా ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. సో మొత్తానికైతే ఐక్యాకి స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది, అయినా తగ్గేదే లేదు. మనమైతే ఐక్యాకి స్టార్ట్ అయిపోయాము. ఫుల్ పడుతుంది కదా వర్షం. ఎలా ఉందండి వర్షంలో డ్రైవర్? నిన్నే అడుగుతున్నా. ఓకే. సో వర్షం పడుతూనే ఉంది. స్టార్ట్ అయ్యాం కానీ ఇప్పుడిప్పుడే వర్షం తగ్గిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 3:38 అవుతుంది. ఐక్యాకి వెళ్ళేసరికి ఇంకొక 10 minutes అనమాట. సో చూడాలి. చూడండి ఎంత బాగుందో వర్షం పడితే వెదర్ అంతా.
మావాడు చిన్నగా మాట్లాడుతున్నాడు. ఏంటి శార్వా? ఒక ముఖ అర్థం కాలేదు నాకైతే. సో మొత్తానికి వర్షంలో ఐక్యాకి వచ్చేసాము. లెట్స్ గో. వాట్? సో ఐక్యా ఎంట్రన్స్ అయితే ఇది బీభత్సంగా చల్లగా ఉంది. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉందన్నమాట. తెలిసిన వాళ్ళకైతే ఓకే, కానీ తెలియని వాళ్ళకైతే నేను ఒకసారి చెప్తాను. ఐక్యాలో ఏంటి అంటే మనకి ఇలా మొత్తం రూమ్స్ లాగా సెట్ చేసి పెడతారు. మనం ఏ ఐటమ్ కొనుక్కోవాలనుకున్నా అక్కడ ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ చూసుకొని ఐటమ్స్ కొనుక్కుంటే సేమ్ అలా మన ఇంట్లో సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ బెడ్రూమ్. ఇక్కడ ఉన్న ప్రతి దానికి ట్యాగ్స్ ఉంటాయి, ప్రైస్ ఉంటుంది. మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట. పిల్లోస్, ఈ ల్యాంప్, అక్కడున్న షో ప్లాంట్స్ అట్లా. సో ఇలా మొత్తం మ్యాప్ ఉంటుంది మనం ఎక్కడున్నాం ఏంటని తెలుసుకోవడానికి. అండ్ దెన్ వావ్, ఇది చూడండి ఒకసారి. ఇదంతా ఒక లివింగ్ రూమ్ సెటప్ అనమాట. ఇలా మొత్తం సెట్ చేసి ఉంటుంది. ప్రైస్ ట్యాగ్స్ కనబడుతున్నాయి కదా, అలా ప్రైస్ ట్యాగ్స్ వేసి ఉంటాయి. సూపర్ కదా. ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట. సో డైనింగ్ రూమ్ సెటప్ ఇదంతా. సో మనకు కావాల్సిన సెక్షన్కి వచ్చేసాము. సోఫాల కోసం అని చెప్పాను కదా, చూస్తూ ఉన్నాము. అన్ని ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. సో చూసి సెట్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా వేరే ఏదైనా స్టోర్లో కూడా వెతకాలన్నమాట. సో ఇక్కడైతే నేను అనుకున్న లాంటి సోఫా అయితే నాకు కనబడట్లేదు. చూద్దాం, వెతుకుదాం. చాలా ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి దొరకకపోతుందా చూసి ఏదైనా నచ్చితే నేను మీకు చూపిస్తాను. సో ఈ హాల్ అంతా ఇక్కడ అన్ని సోఫాలే ఉన్నాయి చూడండి. సంథింగ్ లైక్ దిస్ నేను చూస్తున్నాను. మన హాల్కి సెట్ అయ్యేలాగా చిన్నగా ఉండాలి, బుజ్జిగా ఉండాలి, బాగుండాలి. సంథింగ్ లైక్ దిస్ అనుకుంటున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. సో నాకు ఇలా కొంచెం ఇలా బ్లాక్ సైడ్ టీవీ చూడొచ్చు. లేదా ఎవరైనా ఒక ముగ్గురు నలుగురు వస్తే హ్యాపీగా కూర్చోడానికి కావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంది అని చూపి. సో ఇది కూడా సోఫాని వాళ్ళు ఇలా బెడ్లా కూడా మార్చేయడానికి అనమాట. ఇవాళ రేపు ఇండియాలో కూడా చాలా వచ్చాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. మొత్తం అలా ఏం అవసరం లేదు, ఇలా ఉంటే చాలా అనుకుంటున్నాను. ఇది నచ్చింది, కాకపోతే ఈ కలర్ అంతా బాగా నచ్చలేదు. సో ఏమైనా కలర్స్ ఉన్నాయా ఏంటి అని వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి. దీని ప్రైస్ అయితే $879 అని ఉంది. చూద్దాం ఇంకేమైనా ఉంటాయేమో. ఇది అంతా కిచెన్ సెటప్ అనమాట. చిన్న ఇంటికి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, కిచెన్ సెటప్ అంతా ఉంది ఇక్కడ. అది లివింగ్ రూమ్. సో ఇదంతా కిచెన్ సెటప్స్ ఉంటాయి ఇక్కడంతా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలా ఉందో కిచెన్ అలా మనం ఇంట్లో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త ఇల్లు తీసుకున్నా, మనం ఏదైనా కొత్త డిజైన్స్ అట్లా మనకు కావాలంటే ఐకియాకి వచ్చేయచ్చు, వచ్చి హ్యాపీగా సెట్ చేయించుకోవచ్చు. చూడండి, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి మైక్రోవేవ్ ఓవెన్స్, కౌంటర్ టాప్స్ అన్నీ ఉంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్నీ సెట్ చేసి పెడతారు. ఇవన్నీ ఇక్కడ కిచెన్ సెటప్స్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా ఐకియా హైదరాబాద్లో కూడా ఉంది. సో చూడని వాళ్ళ కోసం అనమాట. ఇలా ఉంటాయి సెటప్ అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇందులో ప్రతి ఐటమ్ మనం కొనుక్కోవచ్చు, అన్నీ అమ్ముతారు ఇలా ప్రైస్ ట్యాగ్స్ పెట్టేసి. సో ఇక్కడ కిచెన్ సెటప్ ఉంది చూడండి. మన రూమ్ సైజ్ని బట్టి కిచెన్ సెటప్ చేసుకోవచ్చు అనమాట అలా. సో ఇది క్లాసీగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ
మనం వంట చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ షింక్ అని చెప్పి డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. అండ్ దెన్ ఫ్రిడ్జ్, అదంతా ఈ సెటప్ చాలా బాగుంది. బాత్రూమ్ సెటప్స్ కూడా ఉంటాయి. సో బాత్రూమ్ కూడా మొత్తం ఇలా మనం సెట్ చేసుకునేలాగా అనమాట. ఎవ్రీథింగ్ నేను అన్నీ చూపించట్లేదు, కొన్ని కొన్ని చూపిస్తూ ఉన్నాను మీకు, ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో ఇలా ఇదంతా బెడ్రూమ్ సెటప్ అనమాట. ఈ బెడ్షీట్స్, పిల్లోస్, ఎవ్రీథింగ్ ఇలా సెట్ చేసి ఉంటుంది. మన ఇల్లు మనం ఇలా ఊహించుకోవచ్చు, ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అని. అది క్రిబ్. సో ఇదంతా ఒక రూమ్ లాగా అనమాట, కనబడుతుంది కదా, ఒక రూమ్ లాగా. సో మనం అలా మన రూమ్ని ఊహించుకొని డిజైన్ చేసుకోవచ్చు అని వాళ్ళ థీమ్ యాక్చువల్లీ. సో ఇదన్నీ బెడ్స్కి సంబంధించిన ఏరియా. చూడండి, ఇది కూడా ఒక రూమ్. ఏంటో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ వార్డ్రోబ్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి ఐకియాలో. సో అన్నీ తిరిగి వచ్చేసాము. అండ్ ఫుడ్ తెచ్చుకున్నాం తినడానికి. ఫ్రెంచ్ ఫ్రైస్, కొంచెం కిడ్స్ మీల్ అలా తీసుకొని ఇంకా కాసేపు కూర్చొని తిందామని చెప్పి వచ్చేసాము. సో ఇంకా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇవాళ అయితే నాకు కావాల్సిన సోఫా అయితే దొరకలేదు, కలర్ నచ్చలేదు. సో ఐకియా ఏంటి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఇంట్లో కర్టెన్స్ దగ్గర నుంచి, కిచెన్ యూటెన్సిల్స్ దగ్గర నుంచి బాత్రూమ్ వరకు ఏ ఐటెం కావాలని ఐకియాలో దొరుకుతుంది. చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కొనడానికి కాకపోయినా ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు. ఏమైనా ఇల్లు కొనే ప్లాన్స్ ఉన్నా కూడా హ్యాపీగా చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.